తన తండ్రి చెప్పింది చెప్తాడనుకున్నాడు. ఈయనన్నాడు ఇవన్నీ విని, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని విచికలతూగు రాయంచదనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల జనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తంబు ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడు. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. ఎక్కడైనా పారిజాత పుష్పాల్లో మందార పువ్వుల్లో ఉండేటటువంటి తేనె త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాళ్తుందా నాన్న? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనునే తరంగిణులకు. నాన్న ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉన్నటువంటి మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా నాన్న? లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల జనునే కుటజములకు. ఎక్కడైనా లేత మామిడి చిగురు తాను తిని అంటూ కోయడానికి అలవాటు పడేటువంటి కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మల్లెలు పూసేటటువంటి చెట్టు మీద వాలుతుందా? లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల చెరునే కుటజములకు, పూర్ణేందు చంద్రిక ఆ పూర్ణమైనటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచుని తాగడానికి ఇష్టపడుతుందా నాన్న? అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము, సర్వకాలములయందు తామర పువ్వుల వంటి పాదములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములను భజించడం చేత స్రవించేటటువంటి భక్తి తన్మయత్వం అనేటటువంటి మందార మకరంద పానమును త్రాగి మత్తెక్కి జ్ఞానమగ్నుడనై ఉండేటటువంటి నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను నాన్న అని అడిగాడు.